మహానటి సావిత్రి గారి జీవితం తెరిచిన పుస్తకం. ఆమె గురించి ఎంతోమంది కథలు కథలుగా చెప్పారు, చెబుతూనే ఉన్నారు. మహానటి పేరుతో సినిమా కూడా తీశారు. ఆమె ఎలా సినిమాల్లోకొచ్చింది, ఎలా ఎదిగారు, ఎలా రాజవైభవం చూశారు, ఎలా డౌన్ అయ్యారు, చివరికి ఎలా విషాదాంతంగా ఆమె జీవితం ముగిసిందనేది అందరికీ తెలిసిందే. కానీ తోడే కొద్ది కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి. ఆమెతో పనిచేసిన వాళ్ళు ఏదో ఒక కొత్త విషయం చెబుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. సావిత్రి గారికి ఎంత ప్రతిభ ఉందో అంతే ఇన్నోసెంట్ కూడా. గుడ్డిగా అందరినీ నమ్మే తత్వం ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసింది. మొండి పట్టుదల కూడా జీవితంలో పెద్ద దెబ్బ కొట్టింది. భర్త జెమినీ గణేశన్ తానే మోసం చేయడం విషయంలో ఆమె తట్టుకోలేకపోయింది. దర్శకురాలిగా మారి, నిర్మాతగా మారి బాగా నష్టపోయింది. కొందరు రాజకీయ నాయకుల కుట్రలకు బలయ్యింది. మొత్తంగా తన జీవితం విషాదంగా ముగిసింది. అయితే సావిత్రి గారి చివరి రోజుల్లో తన చివరి కోరిక కోరుకుందట. సావిత్రి గారు చివరి రోజుల్లో తాను చనిపోతే సమాధిపై ఏం రాయాలో ఆమె ముందే చెప్పిందట. మరి ఆమె ఏం చెప్పిందనేది చూస్తే, మరణంలోనూ జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతిని పొందుతుంది. ఇక్కడికి ఎవరు వచ్చినా సానుభూతితో కన్నీళ్లను విడవనక్కర్లేదు. ఈ సమాజంలో ఎవరూ కూడా హీనంగా చూడకుండా మరణం లేని ఈ సమాధిలో నిద్రిస్తున్న మహా ప్రతిభకి చిహ్నంగా ఓ పూలమాలను ఉంచండి. ఇదే నాకు మీరిచ్చే గౌరవం అని సావిత్రి గారు కోరుకున్నారట. సావిత్రి గారు మద్యానికి బానిసై అతిగా మద్యం తీసుకోవడం వల్ల కోమాలోకి వెళ్లి మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. తన ఆరోగ్యం విషయంలో ముందే వైద్యులు హెచ్చరించినా డిప్రెషన్ ఆవేశంతో మళ్లీ తాగింది. దీంతో రెండోసారి ఏకంగా కోమాలోకి వెళ్ళింది. కొన్ని రోజుల పాటు కోమాలోనే ఉండి తుది శ్వాస విడిచారు. సావిత్రి గారు చనిపోయినప్పుడు పెద్ద సెలబ్రిటీలు ఎవరూ ఆమెను కడసారి చూసేందుకు వెళ్ళకపోవడం చాలా విచారకరం.